ఏడాది ఉగాదికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని భావించారంతా. అయితే ఉగాది రానే వచ్చింది. కానీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ అంటే రాబోయే నెలలో ఏపీ కేబినెట్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. మాకు అందిన సమాచారం ప్రకారం ఏపీ మంత్రివర్గంలో ఈ విధంగా మార్పులు జరిగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా వివరాలు మీ ముందు ఉంచుతున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కి మంత్రి పదవి ఇప్పటికే ఖాయంగా కనిపిస్తుండగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుండి జ్యోతుల నెహ్రూ, రామచంద్రాపురం నుండి తోట త్రిమూర్తులు, రాజోలు నుండి గొల్లపల్లి సూర్యారావు, అనంతపురం జిల్లా పెనుగొండ నుండి బీకే పార్థసారథి, నెల్లూరు జిల్లా నుండి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ప్రకాశం జిల్లా నుండి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుండి కిమిడి కళా వెంకట్రావు, చిత్తూరు జిల్లా పలమనేరు నుండి అమర్నాథ్ రెడ్డి, గుంటూరు నుండి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, కర్నూలు జిల్లా ఆలగడ్డ నుండి భూమా అఖిలప్రియ, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఎమ్మెల్సీ షరీఫ్లను ఈసారి మంత్రివర్గ విస్తరణలో పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పార్టీ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన వెలువడేదాకా ఆగాల్సి ఉంది.